ఇండైరెక్ట్ గా ఏంది ఆయన గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద, ఏంటిది ఇండైరెక్ట్ గా. రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి, నేను కూడా అడిగేది అదే. మా పార్టీ పిఏసి చైర్మన్కి ఎన్నుకుంది ఎవరిని? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము పిఏసి చైర్మన్గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం. మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసి చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే 13 కంటే 14 నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి. స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. మీరు రూల్ నంబర్ 250 మీరు చదువుకోవచ్చు. ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు. తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం, దాని రూల్ బుక్ ప్రకారం పోతాం, చెక్ చేస్తాం. మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాడిలు చేయడం పెద్ద విషయం కాదు, నాకు పెద్ద ఇష్యూయే కాదు అసలు. నిజంగా మేము దాడి చేయాలదలుచుకుంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా కలిగినో. కానీ ఇవాళ మేము దాడిలు ఎందుకు చేస్తలేమంటే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మేము ఖరాబ్ చెయ్యొద్దు. మా కేసీఆర్ గారు వద్దు, వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు, మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం తప్పితే, లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే. కానీ మేము దాడులకి రెడీ లేం. దాడులతోని కాదు కదా, ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ రా మాట్లాడు. నువ్వు మా పిఎస్సి చైర్మన్ అని చెప్పుకోవడానికన్నా కూడా నీకైనా సిగ్గుండాలి కదా. ప్రజలందరూ చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి దూకుడు ఎక్కువ ఉంది, దూకుడు తగ్గించుకోమని చెప్పి హరీష్ రావుకు ఆయన సలహా ఇచ్చారు.